ప్రభువునందు ప్రియులారా, బాగున్నారా? ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మీరును మా కొరకు, మా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థన చేయగలరు. దేవుడు మిమ్మును, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు మన పాఠము ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుండి 21వ వచనం వరకు గల ప్రాముఖ్యమైన సంగతులను గూర్చి విందాం. శ్రద్ధగా వినండి. అపోస్తలుడైన పౌలు గారు ఈ పత్రిక రాస్తున్నప్పుడు చెరసాలలో ఖైదీగా ఉన్నాడు. అందువలన పౌలు జీవితంలో 2 అనుభవములను, ఖైదీగా బంధకములతోనూ, అపోస్తలునిగా ఆధిక్యతలను కలిగి ఉన్నాడు. చెరసాలలో ఖైదీగా పౌలు తీర్పు నిమిత్తమై వేచి ఉన్నాడు. అయితే పౌలుకు కొంత స్వేచ్ఛ కూడా ఇవ్వబడింది. తాను అద్దెకు తీసుకున్న గృహంలో ఉండుటకు, స్నేహితులు వచ్చిపోతూ ఉండుటకు అవకాశము పొంది ఉన్నాడు. అయినను రాత్రి పగలు రోమా సైనికునికి పౌలు సంఖ్యలతో బంధింపబడిపోయే ఉండేవాడు. అందువలన పౌలు క్రీస్తు ఖైదీని అని సంబోధించుకున్నాడు. పౌలు రోమా ఖైదీగా తలంచుటలేదు, క్రీస్తుకు ఖైదీగా భావించి దానిని ఆధిక్యతగా ఎంచుతున్నాడు. తాను నీరో చక్రవర్తికి ఖైదీని అని చెప్పుకొనుటలేదు, క్రీస్తుకు ఖైదీనని గర్వముగా చెప్పుకొనుట చూస్తాం. దేవుడు తనకు క్రీస్తును గుర్చిన మర్మమును ప్రత్యక్షపరిచాడు. ఆ మర్మము దేవుని ప్రేమ, కృప కేవలం యూదులకు మాత్రమే పరిమితం కాదు, అది అన్ని జనులకును సకల మానవులకును చెందునని పౌలు తెలుసుకున్నాడు. ఈ గొప్ప సత్యాన్ని పౌలు పూర్తిగా అర్థం చేసుకున్నాడు. దేవుని ప్రేమ సార్వత్రికమైనది. ఆయన కృప సకల మానవులను రక్షించును. క్రీస్తు దమస్కు మార్గములో తనను పట్టుకుని అన్యజనులకు అపోస్తలునిగా నియమించాడు. ఇది పౌలు జీవితంలో నూతన విషయం. అయితే ప్రాముఖ్యమైన సంగతి ఏమిటి అనగా, దేవుని కృప, ప్రేమ, మహిమలు అన్యజనులకు కూడా చెందుననే విషయము అపోస్తలుడైన పౌలు ఆనాటి యూదులను జ్ఞాపకం చేస్తూ దేవుని ప్రేమ సార్వత్రికమైనదని బోధించాడు. అయితే ప్రియులారా, ఒకవేళ పౌలు లేని ఎడల ప్రపంచ క్రైస్తవ సంఘము ప్రశ్నార్థకమయ్యేది. అన్యజనులకు క్రైస్తవ సంఘము ప్రవేశము అసాధ్యమయ్యేది. క్రైస్తవ సంఘము పాలస్తీనాకు మాత్రమే పరిమితమయ్యేది. పౌలు తనను తాను ప్రత్యక్షతకు అర్హుడనని తలంచుటలేదు. ఆయనను దేవుడే ఈ మర్మమును ప్రత్యక్షపరిచాడని తెలుపుతున్నాడు. ఇది పౌలు కనుగొనినది కాదు, దేవుడు బయలుపరిచింది. దేవుని సార్వత్రిక ప్రేమ పౌలుకు ప్రత్యక్షపరచబడింది. దేవుని కృపను ఇతరులకు అందించే ఒక సాధనముగా పౌలు తనను తాను తలంచుచున్నాడు. అన్యజనులకు దేవుని కృపా సువార్తను ప్రకటించుటకు దేవుడు పౌలును నియమించాడు. ఈ కృప దేవుడే పౌలుకు అనుగ్రహించాడు. దేవుడు పౌలుకు బయలుపరిచిన కృపను ఇతరులకు అందించుటకు సాధనముగా ఏర్పరచుకున్నాడు. పౌలు తనను తాను దేవుని ప్రేమ సువార్త అందించుటకు సేవకునిగా ఎంచుకున్నాడు. దేవుని కృపా సువార్తను అందించుట గౌరవప్రదమైన సేవగా ఎంచుచున్నాడు. అది గొప్ప ఆధిక్యతగా తలంచాడు. క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించుట భాగ్యముగా ఎంచుచున్నాడు. దేవుని సేవ శ్రమలు, హింసలతో కూడినదని ఎరిగి ఉన్నాడు. దేవుడు పౌలుకు బయలుపరిచిన మర్మము గొప్ప ఆధిక్యతగా తలంచుచున్నాడు. ఆ మర్మము అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయములను వాగ్దానములో పాలువారలనై ఉన్నారన్నదియే. కనుక యూదులతో అన్యజనులను సమాన వారసులుగా,
దేవుని వాగ్దానమునకు హక్కుదారులుగా చేశాడన్నది గొప్ప సువార్త. సర్వమానవ సమానత్వమే దేవుని ఆకాంక్షని పౌలు ధృవీకరించాడు. పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ మహాకృపను దేవుడు అనుగ్రహించి క్రీస్తు ఐశ్వర్యమును అన్ని జనులలో ప్రకటించు భాగ్యం అనుగ్రహించాడని వివరిస్తున్నాడు. పౌలుకు 2 ఆధిక్యతలు ఇవ్వబడినవి. సకల ప్రపంచమును దేవుడు ప్రేమించుచున్నాడను సత్యమును తెలుసుకొను ఆధిక్యతను పౌలుకు ఇవ్వబడింది. దేవుని ప్రేమ సార్వత్రికమని చాటే బాధ్యత ఇవ్వబడింది. ఈ సార్వత్రిక సత్యమును సంఘమునకు తెలుపుటకును సకల అన్యజనులను ప్రకటించు ఆధిక్యత పౌలుకి ఇవ్వబడింది. అట్టి ఆధిక్యతలు పౌలులో గర్వాన్ని కలిగించలేదు. అందరిలోనూ అత్యల్పుడను అను వినయాన్ని కలిగించింది. సకల ప్రజలకు దేవుని ప్రేమను అందించుట అనున్నది దేవుడు క్రీస్తు ద్వారా చేసిన నిత్య సంకల్పమై ఉంది. కొన్నిసార్లు యూదులు తిరస్కరించుట వలననే క్రైస్తవ సువార్త అన్యజనుల మధ్యకు తరలి వెళ్ళినదని తలంచుతూ ఉందుము. కానీ అన్యజనులకు దేవుని మహిమైశ్వర్యం అందించబడుట దేవుని సంకల్పంలో ఎప్పుడో నిర్ణయించబడింది. దానికి పౌలు సాధనంగా ఉపయోగపడ్డాడు. దేవుని కృప అను పదమునకు పౌలు గ్రీకులో పోయికిలోస్ అనే పదం వాడాడు. దాని భావము అనేక రంగులతో కూడినది, అనగా దేవుని కృప ప్రతి జీవిత పరిస్థితికి అన్వయింపచేయదగినది. ప్రతి మానవుణ్ణి అతని రంగు, దేశము, జాతి, సంస్కృతి, కులము, పరిస్థితి ఏదైనను దేవుని కృప తగినదై ఉంది. క్రీస్తు ద్వారా దేవుని చేరుట ప్రతి ఒక్కరికి అవకాశము కల్పించబడిందని పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. తన స్నేహితులు తనకున్న బంధకములను బట్టి అధైర్యపడవద్దని వేడుకుంటున్నాడు. పౌలు శ్రమలు, బంధకములు అన్యజనులకు మహిమకరములై ఉన్నవి ప్రియులారా. అంతేకాకుండా ఈ హేతువు చేత అనే పదముతో మొదలుపెట్టి ఎన్నో లోతైన మర్మాలను సుదీర్ఘంగా పౌలు వివరించాడు. వాక్యములకు అంతము లేకుండా విలువైన దైవశాస్త్ర భావములను పొందుపరిచాడు. ఆ హేతువు ఏమై ఉన్నదని ప్రశ్నిస్తే బహుశా పౌలు సంఘమును గూర్చి ఆసక్తిని బట్టి, సంఘములలో ఉన్న విభజనలు, కలహములను బట్టి అలా ప్రస్తావించి ఉండవచ్చు. అనేక రకాలైన ప్రజలు క్రీస్తునందు ఐక్యము కావాలన్నది దేవుని నిత్య ప్రణాళికే ఉంది. ఆ సంకల్పం నెరవేర్చబడాలి అంటే సంఘము ఈ ప్రేమ, కృపాసువార్తను సకల జనులకు ప్రకటించాలి. దాని కొరకు పౌలు ప్రార్థిస్తున్నాడు. సంఘమంతయు క్రీస్తు శరీరము కావాలని పౌలు ప్రార్థన. నేను మోకాల్లోని దేవుని సన్నిధిలో ప్రార్థించుచున్నానని పౌలు ప్రస్తావించాడు. యూదుడు నిలువబడి ప్రార్థిస్తాడు, కానీ పౌలు సంఘము కొరకు భారముతో తల వంచి నేలను పడి మోకాళ్ళపైన ఆసక్తితో ప్రార్థిస్తున్నాడు. పౌలు తండ్రి అయిన దేవునికి ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవుడు యేసుకు తండ్రి అయి ఉన్నాడు. తండ్రి ప్రేమ ఇందులో గమనించాలి, అనగా తండ్రి కుమారుల మధ్య ఉన్న సన్నిహిత సంబంధమును జ్ఞాపకం చేస్తూ ఉంది. ప్రియ సోదరి సోదరులారా, తండ్రి మహిమగలవాడు, తనను ఆశ్రయించు వారిని మహిమపరచువాడు. మరికొన్ని సంగతులు రేపటి పాఠంలో మనము విందాం. ప్రార్థన. జీవము గల దేవా, పరిశుద్ధుడవైన తండ్రి, మీకు స్తోత్రములు. ఈ మాటలు వింటున్న మా ప్రియ బిడ్డలను, వారి కుటుంబములను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, ఎవరైతే తీవ్రంగా అనారోగ్యం చేత బాధపడుచున్నారో అటు బిడ్డలపై మీ కృప చూపి నాయనా మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. వివాహ వయసుకు వచ్చిన యవన బిడ్డలు ఉన్నారు. త్వరగా వారికి వివాహ కార్యములు జరుగుటకు కృప చూపండి. సుడిగుండం లాంటి సమస్యల చేత బాధపడుచున్న కుటుంబాలకు నెమ్మది, సమాధానం అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.